నమస్కారం. ఆరోగ్య బీమా మనలో చాలామందికి ఇదొక సేఫ్టీ నెట్, ఒక రక్షణ కవచం లాంటిది కదా. మరి ఆ కవచంలోనే మనకు కనిపించని కొన్ని చిల్లులున్నాయంటే? అవును. ఈరోజు మనం ఒక నిపుణుడి మాటల ఆధారంగా ఇండియన్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టంలో దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలను చూద్దాం. సరే, ఇప్పుడు సూటిగా విషయంలోకొచ్చేద్దాం. చాలా మంది దగ్గర ఉన్నట్టే ఒక 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేతిలో ఉందని అనుకుందాం. అంటే ఇక అంతా సేఫ్, పూర్తిగా కవళైనట్టేనా? ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే అసలు కథంతా ఈ ఒక్క ప్రశ్నలోనే దాగుంది. అన్నింటికన్నా ముందు హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి ఉన్న అతి పెద్ద అపోహని బద్దలు కొడదాం. ఏంటంటే, మన పాలసీ పేపర్ మీద కనిపించే ఆ పెద్ద అంకె, ఆ సమ్ ఇన్షోర్డ్, అదే మనకు పూర్తి ఆర్థిక భద్రత ఇచ్చేస్తోందనే మనం గుడ్డిగా నమ్మేయడం. కానీ నిజం అస్సలది కాదు. ఆ 10 లక్షలు, ఈ అంకె చూడగానే భలే భరోసాగా అనిపిస్తుంది కదా. అమ్మో, 10 లక్షల కవరేజుంది, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పర్వాలేదు, ఆస్పత్రిలో ఇంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఒక ధైర్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ అపోహ ఎంత బలంగా పాతుకుపోయిందో డాక్టర్ ప్రవీణ్ రాజ్ మాటలు వింటే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనేమంటున్నారంటే, చాలామంది పేషెంట్లు హాస్పిటల్కు వెళ్లి తమ పాలసీ లిమిట్ అయిన 10 లక్షల బిల్లు అయ్యేదాకా ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చని అనుకుంటారు. కాని అదే అతిపెద్ద అపోహ అంటున్నారు. అస్సలు సమస్యకు పునాది ఇక్కడే పడుతోంది. సరే, ఆ 10 లక్షలు మనవి కానప్పుడు మనకు ఎందుకు పూర్తిగా అందట్లేదు? ఆ సమాధానం ప్యాకేజ్ డీల్ అనే ఒక సిస్టంలో దాగి ఉంది. ఈ ప్యాకేజ్ డీలే మన పాలసీ అసలు విలువ ఏంటో డిసైడ్ చేస్తుంది. ఏంటి ఈ సర్జికల్ ప్యాకేజ్? సింపుల్గా చెప్పాలంటే, ఇది మనకు, పేషెంట్కు ఏమాత్రం సంబంధం లేని ఒక డీల్. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ కంపెనీకి, హాస్పిటల్కి మధ్య జరిగే ఒక ఒప్పందం. వాళ్లే కూర్చుని ఫలానా సర్జరీకి మేమింతే ఇస్తాం అని ఒక ఫిక్స్డ్ అమౌంట్ను ముందే డిసైడ్ చేసుకుంటారు. దీని ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక అపెండిక్స్ ఆపరేషన్కి హాస్పిటల్కు అయ్యే అసలు ఖర్చు ₹1,00,000. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ల ప్యాకేజ్ ప్రకారం ఇచ్చేది కేవలం 75,000 మాత్రమే. ఇక్కడ గమనించండి, మన పాలసీలో ఏకంగా 10 లక్షలున్నాయి, కానీ హాస్పిటల్కు చేరింది మాత్రం చాలా తక్కువ. మరి ఆ మిగిలిన 25,000? ఆ భారమెక్కడికి పోతుంది? ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా తక్కువ డబ్బులివ్వడం వల్ల హాస్పిటల్స్ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. సరే, ఆ ప్రెషర్ వల్ల మనకేంటి నష్టం అనుకుంటున్నారా? ఆ ఒత్తిడి నేరుగా పేషెంట్కు అందే ట్రీట్మెంట్ క్వాలిటీ మీదే ప్రభావం చూపిస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సీరియస్ విషయం. ఇక్కడే ఒక చేదు నిజం మన ముందుకొస్తుంది. సొంత డబ్బులు అంటే క్యాష్ కట్టి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్లకు బెస్ట్, లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇచ్చే వెసులుబాటు హాస్పిటల్కుంటుంది. కానీ అదే ఇన్సూరెన్స్ పేషెంట్ విషయానికొచ్చేసరికి ఆ తక్కువ ప్యాకేజ్ డబ్బుల్లోనే సర్దుబాటు చెయ్యాలి. కాబట్టి వాళ్లు కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఖర్చు తగ్గించుకునే మార్గాల వైపు చూడాల్సొస్తుంది. ఆపరేషన్ థియేటర్ లోపల ఈ తేడా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ పేషెంట్కు ఖరీదైన హార్మోనిక్ స్కాల్పెల్ లాంటి అడ్వాన్స్ టూల్ వాడారనుకోండి. ఇన్సూరెన్స్ పేషెంట్కు మాత్రం మామూలు స్టాండర్డ్ పరికరాలు వాడాల్సి రావచ్చు. ఒక్కసారి వాడి పడేసే స్టెరైల్ కిట్స్ బదులు ఉతికి మళ్లీ వాడే లినెన్ వాడొచ్చు. చివరికి హెర్నియా ఆపరేషన్లో వేసే మెష్ లాంటి ఇంప్లాంట్ల విషయంలో కూడా బెస్ట్ క్వాలిటీ, ఇంపోర్టెడ్ దానికి బదులుగా మన దగ్గర తయారైన ఓ మాదిరి గ్రేడ్తో సర్దుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ ప్రెషర్ ఎంత దారుణంగా ఉంటుందో డాక్టర్ ప్రవీణ్ రాజ్ మాటలు వింటే అర్థమవుతుంది. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్స్ని ఒక రకంగా ఫోర్స్ చేస్తున్నాయి. మీరు కొంచెం నాసిరకం ట్రీట్మెంట్ చేసినా మాకేం పర్వాలేదు, మేమైతే ఇంతే ఇవ్వగలం అని చెప్పకనే చెప్తున్నట్టుంది పరిస్థితి. ఇది కేవలం ట్రీట్మెంట్ క్వాలిటీ సమస్య మాత్రమే కాదు, మన జేబుకు చిల్లు పెట్టే అంశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఆపరేషన్ అయిపోయింది, అంతా సవ్యంగా జరిగిందని హమ్మయ్యా అనుకుంటున్న టైంలో డిశ్చార్జ్ అప్పుడు మన చేతిలో ఒక బిల్ పెడతారు. అంతే, మనకు షాక్. అదేంటి అంతా క్యాష్లెస్ కదా అనుకుంటే, ఈ ఎక్స్ట్రా బిల్లేంటి? ఆశ్చర్యపరిచే ఈ దాగి ఉన్న ఖర్చుల కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అనుకోని బిల్లుల వెనుక ఉన్న అసలు కారణం కన్జ్యూమబుల్స్ అనే ఒక చిన్న పదం. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా మన జేబును ఖాళీ చేసేది ఇదే. ఇవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తప్పనిసరిగా వాడాల్సిన వస్తువులే. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం వీటి ఖర్చును కవర్ చెయ్యవు. ఆ లిస్టు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఏంటా వస్తువులు?
సర్జికల్ గ్లౌస్, ఐవీ లైన్స్, సిరంజులు, బ్యాండేజ్లు, చివరికి హాస్పిటల్లో ఇచ్చే డైట్ ఖర్చు కూడా మన పాలసీలో కవర్ అవ్వదు. అసలివి లేకుండా ట్రీట్మెంట్ చేయడం సాధ్యమా? అయినా సరే వీటన్నింటికీ బిల్లు మనమే కట్టాలి. ఇక ఇంకో పెద్ద తలనొప్పి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ట్రాప్. అంటే ఏంటంటే పాలసీ తీసుకోకముందే మనకున్న అనారోగ్య సమస్యలు. మనం తెలియక లేదా పొరపాటున ఏదైనా పాత సమస్య గురించి చెప్పడం మర్చిపోయామనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకుని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడొచ్చిన కొత్త జబ్బుకి దానికి ఏ సంబంధం లేకపోయినా సరే క్లెయిమ్ను రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. సరే, ఈ సిస్టంలో ఇన్ని సమస్యలున్నాయి కదా అని భయపడాలా? అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామో చూద్దాం. పాలసీదారులుగా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు గవర్నమెంట్ స్కీమ్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ఒక అడ్వాన్స్డ్ సర్జికల్ టూల్ హార్మోనిక్ స్కాల్పెల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని ఖరీదు ఒక్కటే దాదాపు 40,000 రూపాయలు. సరేనా? ఈ నంబర్ను కాసేపు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది చూడండి. ఒక గవర్నమెంట్ స్కీమ్ కింద అత్యంత క్లిష్టమైన మేజర్ ప్యాంక్రియాస్ సర్జరీ మొత్తానికి ఇచ్చే డబ్బు కేవలం 35,000 రూపాయలు. అంటే ఏంటి? ఒక ఆధునిక పరికరం ఖరీదు కన్నా తక్కువ. మీరే చెప్పండి, ఇంత తక్కువ డబ్బుతో క్వాలిటీ ట్రీట్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? అందుకే మనం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాలంటే పాలసీ తీసుకునే ముందు లేదా రెన్యువల్ చేసేటప్పుడు ఈ 3 ప్రశ్నలు ఖచ్చితంగా అడగాలి. నంబర్ 1, మీరు హాస్పిటల్స్తో ఫిక్స్డ్ ప్యాకేజ్ డీల్స్ పెట్టుకుంటారా? దీనివల్ల మన ట్రీట్మెంట్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒక అంచనా వస్తుంది. నంబర్ 2, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ విషయంలో మీ పాలసీ ఏంటి? దీనివల్ల ఫ్యూచర్లో క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇక నంబర్ 3, కవర్ చేయని కన్స్యూమబుల్స్ లిస్ట్ మొత్తం ఇవ్వండి. దీంతో డిశ్చార్జ్ టైంలో షాకులు తగలకుండా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఒక కీలకమైన అడుగు. మన బాధ్యత ఏంటంటే పాలసీ కోసం అప్లై చేసేటప్పుడు మన మెడికల్ హిస్టరీ మొత్తాన్ని, ప్రతి చిన్న విషయాన్ని దాచకుండా నిజాయితీగా చెప్పాలి. ఇది మనల్ని భవిష్యత్తులో క్లెయిమ్ రిజెక్షన్ అనే పెద్ద సమస్య నుంచి కాపాడుతుంది. ఫైనల్గా ఇవన్నీ విన్న తర్వాత మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇప్పుడున్న ఈ ఇండియన్ సిస్టంలో వేలకు వేలు ప్రీమియంలు కట్టి ఇన్సూరెన్స్ కొనడం మంచిదా, లేకపోతే మన ఆరోగ్యం కోసం మనమే సొంతంగా డబ్బు దాచుకోవటం బెటరా? ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభం కాదు. ఒక్కసారి ఆలోచించండి.